జామియా మసీదు భూ వివాదంపై నెల్లూరు కోటమిట షాదీ మంజిల్ దగ్గర అన్ని రాజకీయ పార్టీల నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్సీపీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షులు సిద్దిక్ మాట్లాడుతూ జామియా మసీదు వక్ఫ్ బోర్డు స్థలంలో నెల్లూరు నగరానికి చెందిన ముస్లింలకు కనీస అవసరాలు అయినా వాటిని నిర్మిస్తే హర్షిస్తామని, లేదంటే రాజకీయ పార్టీలను కలుపుకుని ఆందోళన చేస్తామని, స్థలంలో ఏదైనా నిర్మాణాలకు అవసరమైతే నగదు సహాయం, ముస్లింల నుండి సహాయ సహకారాలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో షేక్ అబ్దుల్ మస్తాన్, జాఫర్ మొహీదీన్, జియా ఉల్ హక్, మొయ్యునుద్దీన్, సిరాజ్, అజీజ్, జిలానీ, నెల్లూరు నగరానికి చెందిన ముస్లిం మైనారిటీ పెద్దలు, అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇంత డెవలప్మెంట్ అయినప్పుడు కూడా మళ్ళీ కూడా ఇలాంటి ఒక్కోటి భూములు అన్యాక్రాంతం అవ్వడము, ఎవరికో లీజుకి ఇవ్వడము, ఇక మీదట కూడా మేలుకోకపోతే ఏదైతే రాబోయే తరం ఉందో ఆ తరం మనం అసహించుకునే వాళ్ళగా అవుతారు. అందుకని ఇప్పుడైనా మేల్కొని మనం త్యాగాలు చేస్తేనే రేపటి రోజు మన పిల్లల భవిష్యత్తు ఉంది. మనం గతంలో ఈ స్వతంత్రం కోసం, ఈ భారతదేశం కోసం 200 సంవత్సరాలు బ్రిటిషర్లతో పోరాడాం కాబట్టి ఈరోజు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం, వాళ్ళు చేసిన త్యాగాల వల్ల. కానీ ఈరోజు మాత్రం అధికారంలో ఎవరుంటే వాళ్ళు చెప్పిందే విషయాన్ని బయటికి తెస్తా ఉన్నారు. అందుకని చెప్పి మీకు ఒకటే చెప్తా ఉన్నాం, మీరేదైనా క్లియర్గా చెప్పి ఏదైనా చేయండి. అస్సలాముఅలైకుం, నమస్తే. నిన్న ఉదయాన్నే మేము షాదీ మంజిల్లో అంటే ఈరోజు 11 గంటలకి రౌండ్ టేబుల్ సమావేశం ఉంది. అన్ని పార్టీల వాళ్ళు, అన్ని జమాత్ వాళ్ళు అందరు కలిసి 13 ఎకరాల చిల్లరకి ఎట్లా కూర్చోవాలా, ఏం మాట్లాడాలా, ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి చర్చించుకోవడానికి ఇక్కడ పిలిచాము. అందరికి పిలిపి ఇవ్వడం జరిగింది. రాత్రి మాకు ఏం చెప్పారంటే అధికారులు ఫోన్ చేసి మీరు షాదీ మంజిల్ బుక్ చేయలేదు అని చెప్పారు. మేమేం చెప్పామంటే అరగంట సేపే, గంట సేపు ఉంటుంది. రెండోది షాదీ మంజిల్ పెళ్లిళ్ళు ఏం లేవు, ఒక అరగంట సేపు కూర్చొని మేము మాట్లాడుకుని వెళ్ళిపోతామంటే అట్లా కుదిరేది లేదు, మీరు కావాలంటే బయట కూర్చోండి ఆడానా, ఇక్కడ లోపల వచ్చేదాన్ని లేదని చెప్పారు. అలాగే వాళ్ళు తాళాలు వేసారు షాదీ మంజిల్కి. అయితే కూడా మేము కిందైనా కూర్చుంటాము, రోడ్ల మీదైనా కూర్చుంటాము, ఏం పర్వాలే, జనాల కోసము 10 మందికి ఉపయోగపడేదానికి మేము ఎక్కడైనా కూర్చుంటాము, మనకి ఏం ఇబ్బందిలే, ఎండలే, ఏసీలే, ఏది అవసరం ఉంటే కూడా దానికి మేము వెళ్ళిపోతాము. అలాగే నిన్న కొంతమంది టీడీపీ నుంచి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏమని అంటే ఆ 13 ఎకరాల చిల్లర కోసము మేము ఏం చేయటంలే, పారి కూడా కడుతున్నాం, వేరే వాళ్ళు కబ్జా చేస్తుంటే మేము కట్టగా చేస్తున్నాము, కబ్జా కాకుండా అని చెప్పారు. ఆ మాట ఏదో ఫస్టే చెప్పి ఉంటే ఇవన్నీ అయ్యేది కాదు. మేము ఒక 4 సార్లు అక్కడ పోయి గలబాలు చేసిన తర్వాత ఇప్పుడు మీరు తగ్గి అట్ట కాదు ఇట్ట కాదు ఇప్పుడు చెప్తున్నారు. మాకు సంతోషమే. అది మీరు పారిది గోడ కట్టి అక్కడ ఒక ఖబర్స్థాను, ఒక మసీదు, ఒక స్కూల్, ఒక కాలేజీ అని కడితే మాకు సంతోషమే. మీ దగ్గర డబ్బులు లేకపోతే మాకు చెప్తే, అందరికి ముస్లిం పెద్దలకి అందరికి చెప్తే మేము తలా కొద్దిగా వేసుకుని మా స్థలంలో, అంటే ఒక్కబడి స్థలం అంటే ముస్లిం స్థలము, మేమే తలా కొద్దిగా అవసరం పడితే 10 లక్షలు 20 లక్షలు మేమే వేసుకుని దానికి ఏం కావాలో మన సొంత డబ్బులతోనే మనమే కట్టుకుంటాము. మీ ప్రభుత్వం డబ్బులు లేకపోతే ఏమి ఇబ్బంది ఏం లేదు. అందరం కలిసి తోడు ఉన్నాము. అన్ని పార్టీ వాళ్ళు ఉన్నారు, అన్ని జమాతాలు ఉన్నారు. ఏం అవసరం పడినా దేనికైనా, ఏ త్యాగంకైనా సిద్ధం మేమంతా. ఏం బాధపడబడలే. ఒక విషయం చెప్తున్నాను అజీజ్ భాయ్ గారికి. అజీజ్ భాయ్ గారు మేయర్గా ఉన్నప్పుడు నెల్లూరులో భారత్ బాగా డెవలప్ చేశారు. నాకు చాలా సంతోషం అది. ఎందుకంటే అజీజ్ భాయ్ ఒక ముస్లిం అయి ఉండి దర్గా మిఠాకి బాగా డెవలప్ చేశారు, చాలా సంతోషం. రెండోది, 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎస్పీ గలాటా జరిగేటప్పుడు అప్పుడు కూడా ముస్లిం కి తరఫున నిలబడి బాగానే సపోర్ట్ చేశారు, లోకేష్ బాబుతో మాట్లాడి. అది కూడా మాకు ఓకే. అజీజ్ భాయ్ గురించి మాకు ఏం లే. ఈ మధ్య ఆ 13 ఎకరాల గురించి క్లారిటీ లేదనే మా బాధ. మీ తోడు మీ పక్కన చేరి ఎవరేం చెప్తున్నారో మనకు తెలీదు. ఎందుకంటే ఆ మంచి పేరే మళ్ళీ మీరు తెచ్చుకుని మీరు ఇంకా డెవలప్ అవ్వాలని మేము కోరుకుంటాము. కానీ ఆ 13 ఎకరాలు ఎవరైనా కన్నేస్తే మాత్రము అది ఎవరైనా సరే మేము దానికి క్షమించేది లేదు. రోడ్డు మీద వచ్చి కూర్చుంటాము. అక్కడ ఖబర్స్థానం మాకు కావాలా, ఒక మసీదు కావాలా, ఒక స్కూల్ కావాలా, దానికోసం ఏది త్యాగానికైనా మేము సిద్ధం. అజీజ్ భాయ్ గారికి ఫస్ట్ నేను జాఫర్ మదీను, టీడీపీ జిల్లా ఆర్గనైజ్ సెక్రటరీని.
గతంలో కూడా అజీజ్ భాయ్ తో మేము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అజీజ్ భాయ్ కోసం మేము ఫైట్ చేసిన వాళ్ళం. అజీజ్ భాయ్ ఒకటే చెప్తున్నాం, అజీజ్ భాయ్ మీరు నేరుగా వచ్చేటప్పుడు ఇదే కోటమిట్ట, ఇదే జెండా వీధి, ఇదే నెల్లూరు సిటీ, ఇదే నెల్లూరు ముస్లింస్ గెలవాలని అందరూ పోరాడి మీకు ఒక లీడర్ కావాలని అజీజ్ భాయ్ ని కోరుకున్న వాళ్ళలో మేము ఒకరం. మా జిల్లా కానీ మా ఏరియాలో అందరం అజీజ్ భాయ్ ఒక ముస్లింస్ గా లీడర్ ఉండాలని కోరుకునే వాళ్ళం సార్. మేము మీకు వ్యతిరేక మనుషులు కాదు. మీ వెనక కొంతమంది చెంచాలు చేరిపోయి జుమ్మా మసీద్ కమిటీకి బస్సు పెట్టారు. గూడూరులో కమిటీ నెంబరా అజీజ్ భాయ్? మీరు ఒకసారి ఆలోచించండి. వెంకటేశ్వరపురంలో ఉండేవాళ్ళు ఒక కమిటీ నెంబరా, కావులో ఉండేవాళ్ళు కమిటీ నెంబరా, పొరుగుపాటులో కమిటీ నెంబరా? మసీద్ అంటే సార్, మసీద్ ఆ ఏరియా వాళ్ళ ప్రాంతం వాళ్ళు మసీద్ కి కమిటీ కూడా ఉండాలా. జుమ్మా మసీద్ అంటే రాజుల కాలం నుంచి, మహబూబా గారి నుంచి, సందాని భాష గారి నుంచి అందరూ అక్కడ సమాధి ఉన్నారు. నెల్లూరు గొప్పలు అంటే మహబూబ్ ఖాన్, సౌదాగర్ మహబూబ్ ఖాన్ అంటే అంత పేరు గల్లడు. ఆయన కూడా చనిపోయి అక్కడే ఉన్నారు. మేమేం కొడుతున్నాం, అది చిన్నది అయిపోయింది. గుంట తవ్వుతా ఉంటే పుర్రెలు బాడీలు అంతా బయటకు వస్తుంది. మా పాపులేషన్ ఇక్కడ 30,000 ఇల్లులు ఉన్నాయి. అక్కడ కాకుండా పరమేశ్వర నగర్, మనూశ్వర నగర్ ముస్లింస్ ఎక్కువ మంది చేరుతున్నారు. మనకి అక్కడ ఒక మసీదు కావాలని కోరుకుంటున్నాం, ఒక ఖబర్స్థాన్ కావాలనుకుంటున్నాను. మిగతాది పిల్లకాయలు చదువు కోసం మీరు చెప్తే మీరు పిలవండి, మేమందరం వస్తాం. లేదు పిల్లలతో చెప్పిపోయినది ఆల్ పార్టీస్, ఆల్ లీడర్స్ మీ దగ్గర ఉంటాం సార్. మీరు మా లీడర్లు. ఒక్కటి స్టేట్ చైర్మన్ అంటే అజీజ్ అంటే మనకి ప్రాణం. నెల్లూరు మొత్తం హైలైట్ చేశాం మేము. ఏడే వాళ్ళు ఇప్పుడు నీ పక్కన చెంచాలు ఉన్నారు కదా చప్పచక్క, వాళ్ళు లేరు, మేమున్నాం. నా టికెట్ త్యాగం చేసి అజీజ్ భాయ్ కావాలా ముస్లింకి ఒక లీడర్ అని మేము ఫైట్ చేశాం సార్. ఇప్పుడు ఉన్నారు కదా జాకిర్ అనేవాడు, ఇంకోటి, వాళ్ళు లేరు సార్. మేమున్నాం సార్. దాంట్లో కొంతమంది ఉన్నారు మీ పక్కన, ఏరే వాళ్ళు ఎవరు లేదు సార్. మేము 50 సంవత్సరాల తర్వాత మాకు ముస్లింస్ కి మేయర్గా వచ్చిందని హైలైట్ చేశాం. మీరు ఇవాళ స్టేట్ చైర్మన్ కానీ, ఒక్కటి చైర్మన్ కానీ, జిల్లా అధ్యక్షుడు కానీ, మెయిన్ పార్టీ చైర్ అని అంటే మా ముస్లిం సార్. మీరు మా లీడర్ కావాలా, మాకు ఎవరు లేరు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.